మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్, స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్, మెడికవర్ హాస్పిటల్స్, హైదరాబాద్, హైటెక్ సిటీ. కాల్షియం కి బోన్ కి ఉన్న సంబంధం ఎంతో మందికి తెలిసిన విషయమే. ఎందుకంటే ఎప్పుడైతే కాల్షియం లేదో బోన్స్ అనేవి డొల్లబారిపోతాయి, ఫ్రాక్చర్స్ కావచ్చు, అన్ఎక్స్ప్లెయిన్డ్ బాడీ పెయిన్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేకపోవచ్చు. మరి కాల్షియం బాగా ఉండాలంటే అసలు దాన్ని తెలుసుకోవడం ఎలాగూ, ట్రీట్మెంట్ తీసుకోవడం ఎలాగూ, ఆపరేషన్లు ఏమైనా అవసరం ఉన్నాయా అన్న ఈ 3 విషయాల్ని మనం ఇప్పుడు చర్చిద్దాం. మొట్టమొదటిగా కాల్షియం తక్కువగా ఉందని గుర్తుపట్టడం ఎట్లాగా? అందరూ ఏం చేస్తారంటే సీరం కాల్షియం చెక్ చేయిస్తూ ఉంటారు. సీరం కాల్షియం చెక్ చేయిస్తే ఎన్నిసార్లు చెక్ చేయించినా కానీ నార్మల్గానే ఉంటుంది. మరి నార్మల్గా ఉంటే బాడీ పెయిన్స్ ఎందుకు వస్తున్నాయి అనేది ఒక ప్రశ్న. మరి కాల్షియం డెఫిషియన్సీ ఉందని ఎట్లా చెప్తారు? సో ఫస్ట్ కాల్షియం డెఫిషియన్సీ ఉందని చెప్పడానికి బ్లడ్ కాల్షియం ఎప్పుడు కూడా చెక్ చేయకూడదు. ఎందుకంటే బ్లడ్లోకి కాల్షియము బోన్లోంచి వస్తుంది, మనం తీసుకున్న ఆహారం నుంచి వస్తుంది. మనం తీసుకున్న ఆహారంలో కానీ కాల్షియం లేకపోతే బోన్లో ఉన్న కాల్షియాన్ని బ్లడ్ తీసేసుకొని ఆల్వేస్ నార్మల్గా ఉండే ప్రయత్నం చేస్తుంది అనమాట. అందుకని ఎట్ ఎనీ కాస్ట్ బ్లడ్లో ఉండే కాల్షియం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నార్మల్గానే ఉంటుంది. సో బెస్ట్ టెస్ట్ ఏమిటంటే బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్, డెక్సా స్కాన్ అంటారు, డ్యూయల్ ఎనర్జీ ఎక్స్రే అబ్జార్ప్షియోమెట్రీ. అది శరీరంలో రిస్ట్ జాయింట్ లో చేయొచ్చు, స్పైన్ లో చేయొచ్చు, హిప్ జాయింట్ లో చేయొచ్చు, క్యాల్కేనియం లో చేయొచ్చు. ఇట్లా కొన్ని రీజన్స్ లో కానీ మనం చెక్ చేస్తే బోన్ లో ఉన్న కాల్షియం బయటపడుతుంది. బోన్ లో ఉన్న కాల్షియం, బోన్ మినరల్ డెన్సిటీ ఎప్పుడైతే చేసామో అది ది డయాగ్నోస్టిక్ టెస్ట్ ఫర్ ఆస్టియోపోరోసిస్. ఈ ఆస్టియోపోరోసిస్ 2 రకాలుగా రావచ్చు, ప్రైమరీ, సెకండరీ. వయసు రీత్యా వస్తే దాన్ని ప్రైమరీ ఆస్టియోపోరోసిస్ అంటారు. ఏదన్నా కారణంతో అంటే ఇన్ఫెక్షన్ తోటి కానీ, స్టీరాయిడ్స్ ఎక్కువగా వాడడం వల్ల కానీ, లేకపోతే మాల్ న్యూట్రిషన్ తోటి కానీ, క్యాన్సర్స్ వల్ల కానీ వస్తే దాన్ని సెకండరీ ఆస్టియోపోరోసిస్ అంటారు అనమాట. సో ఇటువంటి వచ్చిన దానికి చికిత్సా విధానాలు ఎట్లా ఉంటాయి? మొట్టమొదటిగా మనకు తెలిసింది ఏమిటంటే ఆహారంలో మార్పులు. రాగులు కానీ, తర్వాత నువ్వులు కానీ, బెల్లం కానీ, బాదం కానీ తీసుకుంటే అది డైట్ విల్ బి రిచ్ ఇన్ కాల్షియం. ఇక్కడ కాల్షియం సప్లిమెంట్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా దాంట్లో విటమిన్ డి ఉందా లేదా మనం చెక్ చేసుకోవాలి. విటమిన్ డి కానీ లేకుంటే ప్లెయిన్ కాల్షియం టాబ్లెట్లు స్టమక్ లో అబ్జార్బ్ అయిపోయినా కానీ బ్లడ్ లోకి వెళ్ళడం చాలా కష్టం. ఎందుకంటే యాక్టివేటెడ్ ఫార్మ్ ఆఫ్ విటమిన్ డి ఉంటేనే కాల్షియం అనేది అబ్జార్బ్ అవుతూ ఉంటుంది అనమాట. సో అందుకని విటమిన్ డి విత్ కాల్షియం ఈజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ సొల్యూషన్ ఆర్ బెస్ట్ సప్లిమెంట్. తర్వాత ఎక్సర్సైజెస్. ఎముకల మీద వెయిట్ పడే ఎక్సర్సైజ్ చేస్తే అది ఏం చేస్తుందంటే కాల్షియాన్ని పుంజుకుంటుంది అనమాట. అప్పుడు బోన్స్ బలంగా తయారవుతాయి. అరుగుదల ఉన్న వాళ్ళలో, గుండెకు సంబంధించిన ప్రాబ్లం ఉన్న వాళ్ళలో ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు డాక్టర్ గారిని సంప్రదించి మీరు టైలర్ మేడ్ చేయించుకొని చేయడం అనేది చాలా ఉపయోగకరమైన విషయం అనమాట. తర్వాత ఏ ఆపరేషన్ తోటి కూడా బోన్లో కాల్షియం అనేది పెరగదు. ఈ పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ బోన్స్ బాగా వీక్ అయిపోయినప్పుడు ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్స్ అవుతాయి. రిస్ట్ జాయింట్ లో ఫ్రాక్చర్ కానీ, హిప్ జాయింట్ లో ఫ్రాక్చర్ కానీ, స్పైన్ లో ఫ్రాక్చర్ కానీ వయసు మళ్ళిన వాళ్ళలో అయితే ప్రధాన కారణము ఆస్టియోపోరోసిస్ ఉంటుంది. వాటికి ఆ విరిగిన విధానాన్ని బట్టి చికిత్సా విధానం చేయడం వల్ల నార్మల్గా అవుతుంది, కానీ ఆపరేషన్ తోటి ఆస్టియోపోరోసిస్ ఇంప్రూవ్ అవ్వదు. ఇంకా తర్వాత మెడికల్ మేనేజ్మెంట్ లో ఇప్పుడు వచ్చిన కొత్తది ఏమిటంటే టెరిపారటైడ్ అనే మందు వచ్చిందనమాట. ఇదేం చేస్తుందంటే బోన్ లో ఉన్న కాల్షియాన్ని పెంచడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. కొంతమందిలో ఆల్రెడీ క్యాన్సర్స్ ఉన్న వాళ్ళలో, ఎలర్జీ ఉన్న వాళ్ళలో టెరిపారటైడ్ ఇంజెక్షన్ అనేది ఇవ్వకూడదు. మిగతా అందరిలో కూడా ఈ టెరిపారటైడ్ ఇంజెక్షన్ తీసుకోవచ్చు. బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్ చేసిన తర్వాత బోన్ మినరల్ డెన్సిటీ పెంచుకోవడానికి వాడొచ్చు, లేదా ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్ అయిన తర్వాత కూడా టెరిపారటైడ్ ఇస్తే బోన్స్ త్వరగా గట్టిపడతాయి. మిగతా బోన్స్ అన్ని కూడా మనకి దృఢంగా అవుతాయి. మళ్ళీ ఫ్రాక్చర్స్ ని ప్రివెంట్ చేయడానికి చాలా అవకాశం ఉంది. మెయిన్ గా కాల్షియం కోసం డైట్ మీదనే ఆధారపడండి, ఎక్సర్సైజ్ మీదనే ఆధారపడండి, తర్వాతనే సప్లిమెంట్స్కి రావండి. అప్పుడు మాత్రమే బోన్స్ అనేవి దృఢంగా ఉంటాయి.